మూలుగు అటవీ కళాశాల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మూలుగు అటవీ కళాశాల అరణ్య కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. మూలుగు అటవీ కళాశాల అరణ్య కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ కళాశాల ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున నిర్వహిస్తున్న కార్యక్రమంలో కొండా సురేఖ మాట్లాడారు. మేము పొలిటికల్ వాళ్ళం, వేలుముద్ర వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అవుతారు, కానీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలంటే కష్టం, ఎంత శ్రమ పడితే ఆ స్టేజ్కు వస్తారో అని పేర్కొన్నారు. అంత కష్టపడి చదువుకున్న వాళ్ళు మా ముందు నిల్చొని మేము చెప్పింది వాళ్ళు వినాలి. రాజ్యాంగం రాసింది మనం ఏం చేయలేం. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని మీకు చెప్తున్నా. మాకు చదువు రాదు, సబ్జెక్టు తెలియదు, ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నట్లుగా తిట్టేస్తాం. రూల్స్ ఒప్పుకోపోవచ్చు, దానివల్ల చేయకపోవచ్చు. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్నా చేయకపోవచ్చు. అట్లాంటి వాళ్ళను మనం అనడం తప్పులేదు. మా నాన్న ఇంజనీరింగ్ అధికారిగా ఉన్నప్పుడు రోడ్డు కాంట్రాక్టర్ బిల్లుల కోసం చాలా మంది తిట్టేవాళ్ళు. ఆ అధికారుల బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే అధికారులంటే నాకు చాలా గౌరవం. అటవీ కళాశాల విద్యార్థుల డిసిప్లిన్ చక్కగా ఉంది. చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ విభాగంలో ఉండటం సంతోషించదగ్గ విషయం. కళాశాల ఇంత చక్కగా అభివృద్ధి చెందడానికి డీన్లు ఎన్నో ఛాలెంజెస్ ను సాధించారు. చదివిన చదువుకు సార్థకత పొందేలా ప్రతి విద్యార్థి చదవాలి. గర్వం అనేది విద్యార్థుల్లో ఎప్పుడూ రావద్దు. గృహిణి నుండి నేను 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా అయ్యాను. హౌస్ వైఫ్ నుండి మంత్రిగా ఎదిగాను. నేను చనిపోయేటప్పుడు మంత్రిగా ఉంటానో లేదో తెలియదు. అలాంటిది మధ్యలో వచ్చిన పదవులతో రిజర్వేషన్ల కోసం విద్యార్థులు ఆలోచించవద్దు. గొప్పగా చదివి ఎదగాలి. మా వరంగల్ మున్సిపల్, హన్మకొండ, వరంగల్ కలెక్టర్ మహిళలే, కమిషనర్, మేయర్ ఇద్దరు మంత్రులం, జిల్లా అధికారులందరూ మహిళలమే. కాబట్టి మహిళల పవర్ చూపించాలి. ర్యాంకులలో కూడా మహిళా శక్తి చూపించుకోవాలి. అబ్బాయిలు ఉప్పర్ మీటింగులు పెట్టుకుంటారు తప్ప ర్యాంకుల్లో ఉండరు. కళాశాల సమస్యల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం. మిమ్మల్ని చూస్తే కాలేజీ రోజులు గుర్తుకు వస్తున్నాయి. మేము సార్ల దగ్గర పైసలు తీసుకొని సినిమాలకు వెళ్లే వాళ్ళం. మాది లవ్ మ్యారేజ్, కానీ లవ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, కానీ నేను లవ్ మ్యారేజ్ ను ఎంకరేజ్ చేయను. అప్పటి రోజులు నేడు వేరు. మీ తల్లిదండ్రులను బాధ పెట్టొద్దు. విద్యార్థులు మంచి నిర్ణయంతో భవిష్యత్తును ఎంచుకోవాలి. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు, స్వాగతించినందుకు కృతజ్ఞతలు. ఎందుకు అంటే ఆఫీసర్స్ అనేవాళ్ళు ఇప్పుడు మేము పొలిటికల్ వాళ్ళం, వేలుముద్ర వాళ్ళు కూడా సీఎం అవుతారు. అవుతారా అవ్వరా? వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే కానీ ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు మా ముందు నిల్చొని నేను చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము. దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి. దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం. మీరు ఏ పని చేయలేదు, దానికి రూల్ ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరు ఎట్లా ఉంటారన్నాడు. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయని ఆఫీసర్లు కూడా ఉంటారు. వాళ్ళు కొంత అడమెంట్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అనడంతో తప్పలేదు. కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్న వాళ్ళను మనం అప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు. మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పి మరి ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మా నాన్న ఇంజనీర్గా ఉన్నప్పుడు ఎంతోమంది కాంట్రాక్టర్స్ వచ్చి మా నాన్నని బిల్లు చేయకపోతే రోడ్డు బిల్లు తిట్టిన సందర్భాలు మేము కళ్ళారా చూసాం. కాబట్టి వాళ్ళ బాధ ఎట్లుంటుందో మాకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఆఫీసర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు మీరు కూడా ఒక మంచి ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు అంటే నాకు ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుందని ఇక్కడికి వచ్చి ఇప్పుడు వాళ్ళు వివరించేదంతా కూడా తెలియదు. నేను అదే అంటున్నా, మరి అసలు మన రిలేటివ్స్ని కానీ మనకు తెలిసిన వాళ్ళని కానీ ఎందుకు మనం ఎంకరేజ్ చేయలేకపోతున్నాం ఇటువంటి ఇన్స్టిట్యూట్లో చదువుకోవడానికి అని చెప్పినప్పుడు టీసీసీఎఫ్ వారు సువర్ణ మేడం ఏమన్నారంటే మొదలు నోటిఫికేషన్ అనేది పడాలి మేడం, నోటిఫికేషన్ పడితే ఆటోమేటిక్గా శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో
దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.